ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన భేటీ జరుగుతుంది. అమరావతి రీస్టార్ట్ కార్యక్రమానికి వచ్చిన ప్రధాని మోదీకి కేబినెట్ ప్రత్యేక ధన్యవాదాలు తెలపనుంది. 47వ సిఆర్డీఏ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై కేబినెట్ ఆమోదం తెలపనుంది. అంతేకాకుండా పలు సంస్థలకు భూ కేటాయింపులపై ఆమోదం తెలపనుంది కేబినెట్. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ తదితర సంక్షేమ కార్యక్రమాలపై కేబినెట్లో చర్చిస్తున్నారు. మరోవైపు దేశ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణంపై మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చించే ఛాన్స్ ఉంది. తీర ప్రాంత భద్రతపై ప్రత్యేక చర్చించనున్నారు. ఇక ఆపరేషన్ సింధూరం సక్సెస్ గా నిర్వహించిన భారత్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ దళాలకు కేబినెట్ అభినందనలు తెలపనున్నారు. ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన భేటీ జరుగుతుంది. అమరావతి రీస్టార్ట్ కార్యక్రమానికి వచ్చిన ప్రధాని మోదీకి కేబినెట్ ప్రత్యేక ధన్యవాదాలు తెలపనుంది. ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, ప్రస్తుతం అక్కడ అప్డేట్స్ ఏంటి? వరలక్ష్మి, కొద్దిసేపటి క్రితం ఏపీ సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్కి సంబంధించినటువంటి కీలక సమావేశం ప్రారంభమైంది. దాదాపుగా 31 అజెండా అంశాలకు సంబంధించినటువంటి ప్రతిపాదనలకి ఈరోజు జరిగేటువంటి కేబినెట్కి సంబంధించినటువంటి సమావేశంలో ఒక నిర్ణయం తీసుకునేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ ఏపీకి వచ్చారు. అమరావతి రీస్టార్ట్కి సంబంధించినటువంటి పనులను ఆయన స్వయంగా శంకుస్థాపన చేసినటువంటి నేపథ్యంలో ఆ తర్వాత పూర్తి స్థాయిలో రాజధానికి సంబంధించినటువంటి నిర్మాణాలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ప్రత్యేకమైనటువంటి కాన్సన్ట్రేషన్ చేశారు. అందులో భాగంగానే రీస్టార్ట్కి సంబంధించినటువంటి పనులపైన కూడా ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఇక ఈరోజు జరుగుతున్నటువంటి కేబినెట్కి సంబంధించినంత వరకు కూడా ప్రధానంగా కార్మిక కర్మాగారాల శాఖకు సంబంధించినంత వరకు కూడా 2019లో గత ప్రభుత్వం ఆమోదించినటువంటి కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్నటువంటి 3 బిల్లులను వెనక్కు తీసుకునేందుకు కూడా కేబినెట్కి సంబంధించినటువంటి సమావేశం ఆమోదం తెలిపేటువంటి సిచ్యువేషన్ ఉంది. అదేవిధంగా ఇండస్ట్రియల్ డిస్ప్యూట్కి సంబంధించినటువంటి కూడా ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ సవరణ బిల్లుకి సంబంధించి 2019లో ఇది కూడా గత ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. ఫ్యాక్టరీస్కి సంబంధించినటువంటి సవరణ బిల్లుకు సంబంధించినటువంటి అంశాలు, లేబర్ లాస్కి సంబంధించి 2019కి సంబంధించినటువంటి బిల్లు పైన కూడా ఈరోజు జరిగేటువంటి కేబినెట్లో చర్చ జరిగేటువంటి సిచ్యువేషన్. ఇక ఫిషరీస్కి సంబంధించి ఫిషరీస్ శాఖకు సంబంధించినంత వరకు కూడా మత్స్యకారులు వేట నిషేధ సమయంలో ఇచ్చేటువంటి 10,000 రూపాయల వేతనం ఏదైతే ఉందో అది 20,000 రూపాయలకి పెంచుతూ ఆమోదం తెలిపింది. ఇప్పటికే ఈ నిధులను కూడా పంపిణీ చేసింది ప్రభుత్వం. దీనికి కూడా కేబినెట్లో ఈరోజు ఆమోదం తెలిపేటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధికి సంబంధించి ఈవెంట్స్ నిర్వహించుకునేందుకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధి, అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలు, కీలకమైనటువంటి పర్యాటక రంగాన్ని మరింత ప్రోత్సహించేటువంటి సిచ్యువేషన్స్లో ఈవెంట్స్కి నిర్వహణకు కూడా కేబినెట్ ఆమోదించేటువంటి సిచ్యువేషన్ ఉంది. అదేవిధంగా మున్సిపల్ శాఖకు సంబంధించి 281 పనులకు హైబ్రిడ్ విధానంలో, హెచ్ఐఎం విధానంలో చేపట్టేందుకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపేటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక ఈ మొత్తం అంశాలకు సంబంధించి 31 కీలకమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఈ 31 కీలకమైనటువంటి అజెండాలో ఉన్నటువంటి అంశాలకు సంబంధించినంత వరకు కూడా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక వీటితో పాటుగా అమరావతి రీస్టార్ట్ పనులు ఒకవైపు, అదేవిధంగా సిఆర్డీఐ 48వ అథారిటీ సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు కూడా కేబినెట్ ఆమోదం తెలిపేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే సిఆర్డీఐకి సంబంధించినంత వరకు కూడా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి మంత్రి నారాయణ నేతృత్వంలో రాజధానికి సంబంధించినటువంటి పనులను మరింత వేగవంతం చేయడం, భూములు కేటాయింపులు, ప్రైవేట్ సంస్థలకు భూములు కేటాయింపులు, అదేవిధంగా ఇప్పటికే కేటాయించినటువంటి భూముల్లో పనులు ప్రారంభించడం, ప్రైవేట్ సంస్థలకు ఇచ్చినటువంటి భూముల్లో కూడా పనులు ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవడం, కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చినటువంటి భూముల్లో అవసరమైనటువంటి నిధులను సమకూర్చి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను కూడా అమరావతి రాజధాని ప్రాంతంలో తిరిగి రీస్టార్ట్ చేసే విధంగా ముందుకు వెళ్ళేటువంటి క్రమంలో భాగంగా ఇటీవల జరిగినటువంటి ప్రధాని నరేంద్ర మోడీ టూర్ తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ప్రభుత్వ రంగ సంస్థలు మరింత దూకుడుగా ముందుకు వెళ్ళేటువంటి క్రమంలో చర్యలు తీసుకోవడం, ఆయా ప్రాజెక్ట్స్ ఏవైతే పెండింగ్లో ఉన్నాయో ఇప్పటికే పూర్తయినటువంటి కొన్ని బిల్డింగ్స్ ఉన్నాయి. ఆ బిల్డింగ్స్ని తిరిగి అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ప్రభుత్వం పైన అద్దె రూపంలో పడేటువంటి భారాలను కూడా తగ్గించుకోవడం, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సంస్థలను కూడా మరింత వేగవంతం చేయడం ద్వారా, ఎందుకంటే 3 సంవత్సరాలు టార్గెట్ పెట్టుకున్నారు కాబట్టి ఈ టార్గెట్ పెట్టుకున్న క్రమంలో భాగంగా పెద్ద ఎత్తున అమరావతికి సంబంధించినటువంటి రూపురేఖలు మార్చేటువంటి క్రమంలో భాగంగా రాబోయేటువంటి 3 ఏళ్ల కాలంలో, ఎందుకంటే ఇప్పటికే దాదాపుగా సంవత్సర కాలం అయిపోయింది కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, రాబోయేటువంటి 3 సంవత్సరాల కాలంలో రాజధానికి సంబంధించినటువంటి రూపురేఖలు పూర్తి స్థాయిలో మార్చడం, కేంద్ర ప్రభుత్వ సహకారం, డబుల్ ఇంజిన్ సర్కార్ ఏపీలో ఉన్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వాల సహకారంతో ముందుకు వెళ్ళేటువంటి క్రమం ఒకవైపు, సిఆర్డీఏ నుంచి వచ్చినటువంటి ప్రతిపాదనలకు ఆమోదం తెలపడం, అదేవిధంగా రాష్ట్రంలో నెలకొన్నటువంటి సిచ్యువేషన్స్కి సంబంధించి మంత్రివర్గ సమావేశం తర్వాత
మంత్రులతో కూడా ముఖ్యమంత్రి స్వయంగా చిట్చాట్ నిర్వహించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో నెలకొన్నటువంటి సిచ్యువేషన్స్, శాంతి భద్రతలకు సంబంధించినటువంటి అంశాలు, నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి పరిస్థితులు, కూటమి పార్టీలను కలుపుకొని వెళ్ళేటువంటి క్రమంలో భాగంగా ఆయా జిల్లాల్లో ఇన్ఛార్జ్ మంత్రులు కావచ్చు వ్యవహరిస్తున్నటువంటి తీరు, ముఖ్యమంత్రికి అందినటువంటి ఫిర్యాదులు, ఆ ఫిర్యాదుల నేపథ్యంలో మంత్రులకి ఆయన దిశానిర్దేశం చేసేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక మరో కీలకమైనటువంటి అంశం భారత్ నిర్వహించినటువంటి ఆపరేషన్కి సంబంధించి, ఆపరేషన్ సింధూర్ తర్వాత జరిగినటువంటి పరిణామాలకు సంబంధించినంత వరకు కూడా పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా ఇతర దేశాలు కూడా మద్దతు ఇస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించినంత వరకు కూడా కేంద్ర బలగాలను కేంద్రం నేవీకి సంబంధించినటువంటి అధికార యంత్రాంగాన్ని కూడా అభినందిస్తూ కూడా కేబినెట్లో నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఈ వ్యవహారం పైన కేంద్ర ప్రభుత్వాన్ని, అదేవిధంగా నేవీ, రక్షణ రంగానికి సంబంధించినటువంటి అధికారులను అభినందిస్తూ చంద్రబాబు కామెంట్స్ చేస్తారు. ఇప్పుడు ఈరోజు జరిగేటువంటి కేబినెట్కి సంబంధించినటువంటి సమావేశంలో కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఆపరేషన్ సింధూర్ సక్సెస్ తర్వాత నెలకొన్నటువంటి పరిస్థితులపైన కూడా చర్చించేటువంటి అవకాశం ఉంది. అదే కేంద్రం ఆపరేషన్ తర్వాత రక్షణ చర్యల్లో భాగంగా సముద్ర తీర ప్రాంతాలకు సంబంధించినటువంటి వరకు కూడా సెక్యూరిటీకి సంబంధించి, భద్రతకు సంబంధించి, అంతర్గత భద్రతకు సంబంధించినటువంటి అంశంపైన కూడా అలర్ట్గా ఉండాలని చెప్పి కేంద్ర వర్గాల నుంచి వచ్చినటువంటి ఆదేశాల నేపథ్యంలో ఈ అంశాలపైన కూడా కేబినెట్లో చర్చించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఏపీ అనగానే ఎక్కువగా మనకు ఉన్నటువంటి అంతా కూడా దాదాపు 700 కిలోమీటర్ల వరకు కూడా కోస్టల్ ఏరియా, అంటే సముద్ర తీర ప్రాంతం ఉంది. ఆ సముద్ర తీర ప్రాంతం నుంచి కూడా రక్షణకు సంబంధించినటువంటి అంశాలు, మెరైన్ పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి అంశాలు, వీటన్నిటిపైన కూడా కేబినెట్లో చర్చించేటువంటి అవకాశం ఉంది. సముద్ర మార్గం ద్వారా ఉగ్రవాదులు చొరబడేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో వాటిని కూడా ఎలా అరికట్టాలి, దానికి సంబంధించి ముందస్తుగా ఎలాంటి చర్యలు తీసుకోవాలనేటువంటి చర్యలపైన కూడా చర్చించేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా నిన్న విశాఖ కేంద్రంగా జరిగినటువంటి మాక్ డ్రిల్కి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా డీజీపీ, అదేవిధంగా శాంతి భద్రతలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఈరోజు చర్చించేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. వరలక్ష్మి. రైట్ హరీష్, థ్యాంక్ యూ.